ఏంటండి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అందరూ మార్కెట్ మొత్తం పడిపోయినా సరే, ఈరోజు ప్రాఫిట్స్‌లో అయితే తీసుకొచ్చాననమాట. ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేశాననమాట. సో, 1500 లాభం అయితే వచ్చిందనమాట. సో, ఇంక మనం ఈక్విటీ ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఈక్విటీ ట్రేడింగ్‌లో షేర్స్ ఎలా ఉన్నాయని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో, కొచ్చిన్ షిప్‌యార్డ్ 25 షేర్స్‌ని హోల్డ్ చేస్తున్నాను. అండ్ కరెంట్ అయితే -5416 రూపీస్‌లో అయితే ఉంది. ఇక ఎస్బీఐ షేర్స్ చూసుకున్నట్లయితే 22 షేర్స్ అయితే హోల్డ్ చేస్తాను అనమాట. ఏదో కొంత దయదలిచిందనమాట ఎస్బీఐ. నిజంగా చెప్పాలంటే చాలా భారీ మొత్తంలో ఈరోజు నష్టపోయాను అనమాట ఈక్విటీ ట్రేడింగ్లో. బట్ కానీ అంటే ఈక్విటీ ట్రేడింగ్ అనేది మీకు అందరూ తెలుసు, లాభం వచ్చిన తర్వాత అమ్మాలి. ప్రజెంట్ ఏంటంటే నష్టాలు రన్ అవుతున్నాయి షేర్స్. చూద్దాం ఎప్పుడు పుంజుకుంటుందో ఈక్విటీ ట్రేడింగ్లో అయితే. సో ₹32 లాభం అయితే ఎస్బీఐ షేర్స్ ఉందన్నమాట. ఇక ఎస్జీవీఎన్ షేర్స్ చూసుకుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. అసలు నిజంగా చెప్పాలంటే ₹653 మైనస్ అయితే వచ్చింది 158 షేర్లకే కేవలం. అంటే చాలా భారీ మొత్తంలో అయితే మైనస్ అయితే 3% మైనస్ని హోల్డ్ చేస్తాను అనమాట. సో చూడాలి, దీనికంటే హార్ట్ అటాక్ వచ్చేటువంటి షేరు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ద వన్ అండ్ ఓన్లీ ద ఎస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ₹2863 మైనస్తో ఈ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నాను. విచ్ ఈజ్ ఆల్మోస్ట్ -4% అయితే ప్లస్ లాసెస్లో అయితే ఈ షేర్ రన్ అవుతుందన్నమాట. ఐ డోంట్ నో, స్టాటిస్టిక్ పరంగా చాలా బలంగా ఉన్న షేర్ అనమాట. అయినా సరే ఎందుకు ఇంత భయంకరంగా డౌన్ఫాల్ అవుతుందని అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు ఎలాగో మార్కెట్ డౌన్ఫాల్ ఉంది, అది అలసుగా తీసుకొని ఇంత దారుణానికి దుంప తెగించిందనమాట ఈ ఎస్ బ్యాంకు. దీన్ని దుంప తెగ. సర్లే, ఒక మన పోర్ట్ఫోలియో చూపిద్దాం ఇంకా మనం లాస్ అంటే. సో నా పోర్ట్ఫోలియో అనమాట, ఫుల్ డీటెయిల్ ఇదనమాట. -8,899 క్లోజింగ్ అయితే అయ్యిందనమాట. సో నాకు ఎక్కడో సహారా ఎడారిలో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే ఈక్విటీ ట్రేడింగ్లో అనిపించింది. చూసుకున్నట్లయితే -5.87% డౌన్ఫాల్ అనమాట. ఈవెన్ ఈరోజు మార్కెట్స్ అంత షేర్లో డౌన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్టాటిస్టిక్ చూసినప్పుడు ఎండమావులే, ఎటు చూసినా ఎండమావులే. సో ఈ ఎండమావుల్లో చెరువు అయితే కనపడ్డానమాట. సో అదే నా పొజిషన్లో నేను ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చేయడం జరిగింది. సో ఏదేం కానీ మొత్తం ఫుల్ రిస్క్ తీసుకుని అయితే కొన్ని షేర్స్ అయితే నేను ఇంట్రాడే ట్రేడ్ చేశాను అనమాట. సో ఆ షేర్ చూడగానే మీరే షాక్ అవుతారు. ఎందుకంటే ఏంటి ఈ షేర్లో నువ్వు లాభం తీసుకొచ్చా అని మీరు చాలా షాక్ గురవుతారు. సో ఫస్ట్ షేర్ మీకు చూపిస్తానండి. ఫస్ట్ షేర్ అంత ఎందుకు కానీ మొత్తం చూపించేస్తాను. సో బేసిక్గా పేటీఎం దగ్గర నుంచి ₹900 అయితే లాభం అయితే వచ్చిందనమాట. అండ్ పోలీస్ సైబర్ దగ్గర నుంచి అయితే ₹277 లాగగలిగాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ రాదు, ఎక్స్ట్రాక్ట్ చేయలేవు. అండ్ టాటా స్టీల్ దగ్గర ₹330. సో ఇంతే, నాకు మ్యాక్సిమం ఇంతే డౌన్ చేయగలిగాం అనమాట. అంటే వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలం, ఎందుకంటే తర్వాత ఇది ఫుల్ డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ యొక్క షేర్స్లోను. సో అందుకనే మ్యాక్సిమం క్విక్ టైంలోనే ఎగ్జిట్ అయిపోయి అండ్ లాభాలను అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో చూడాలి మరి 1500లోంచి ఎంత వస్తుందో ట్యాక్స్ బెనిఫిట్ అని చూసి. భయ్యా డిస్క్లైమరు ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎడ్యుకేషన్ పర్పస్గా అప్లోడ్ చేస్తున్నాము. ట్రేడింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. సో మీరు ట్రేడింగ్ చేసే ముందు మీ యొక్క అడ్వైజర్స్ని కానీ లేదా పూర్తి స్థాయి క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మార్కెటింగ్ ట్రేడింగ్ ఈజ్ హైలీ రిస్క్ అనమాట. సో ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.